ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. జ్ఞానంతో అతీంద్రియ సుఖం. జ్ఞానంలో ఉంటే అతీంద్రియ సుఖాన్ని ఎలా అనుభవించారని చెప్తున్నారు. మరి వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? అనేకులలో పరివర్తనను తీసుకురావడానికి ఎంతో సేవ చేసిన బాబా కొంతకాలం ఏకాంతంలో ఉండాలని తలిచారు. వారి కుటుంబాన్ని కాశ్మీర్కు తీసుకువెళ్లారు. ఆత్మ జాగృతి కలిగిన వారు సింధీలోని బాబా ఇంట్లో ప్రతిరోజు కలుసుకుంటూ ధ్యానం చేస్తూ జ్ఞాన చింతనాన్ని కొనసాగించేవారన్నమాట. వారికి బాబా రోజు ఉత్తరాల ద్వారా జ్ఞానామృతాన్ని పంపేవారు. వారు ఆ ఉత్తరాలను సత్సంగంలో చదువుతూ దాని గురించి చింతన చేసేవారు. ఉత్తరాల ద్వారా బాబా తెలియజేసే జ్ఞానంతో సత్సంగంలోని వారికి పరమానందం కలిగేది. పదాలు ఎంత శక్తిశాలిగా అద్భుతంగా కూడా ఉండగలవా? ఎవరికైతే బ్రహ్మబాబా నుండి జ్ఞానం నిండిన ఉత్తరం వస్తుందో వారు దానిని ఒక గొప్ప బహుమతిగా భావించేవారు. ఆ జ్ఞానాన్ని వినేవారు. అందులోని విషయాలను రాసుకొని పదే పదే చదువుకునేవారు. వారి జీవితాలకు ఒక కొత్త అర్థం కలిగిందని సత్సంగంలోని వారు భావించేవారు. కాశ్మీర్లో ఉన్నప్పుడు భగవంతుడు తన ద్వారా తెలియజేస్తున్న జ్ఞాన చింతన చేస్తూ ఎక్కువ సమయం ఏకాంతంలోనే గడిపేవారు. అందులోని అంతరార్థాలు గూఢార్థాలు ఏమిటి? మనిషి తన కర్మబంధనాలు తొలగించుకొని ఉపాయం ఏమిటి? శివబాబా వినిపిస్తున్న జ్ఞానం సంపూర్ణంగా అనుభవం చేయాలంటే ఏం చెయ్యాలి అన్న చింతనలో మునిగి ఉండేవారు. స్వయం అంటే ఒక భౌతికమైన కాక ప్రకాశ స్వరూపం. నా ఆలోచనలు భావాలను నా నిర్ణయ శక్తిని నేను నియంత్రించగలను. నన్ను నేను ఒక భౌతికమైన శరీరంగా భావించినట్లయితే అది కేవలం ఒక భ్రమ మాత్రమే. ఈ భ్రమ మనిషికి కలవరాన్ని బాధను మిగులుస్తుంది. కేవలం నీ శరీరాన్ని ఆత్మ పరిచయం లేనప్పుడైతే మాత్రం ఈ మనిషికి ఇదొక భ్రమ, ఒక బాధను మిగులుస్తుంది అంటున్నారు. నేను నా శాశ్వత ఆత్మస్వరూపాన్ని అనుభవం చేయాలంటే భౌతిక ఆకర్షణలకు దూరంగా ఉండాలి. నేను నా మనసును ఆత్మల ధామమైన పరంధామానికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న శివబాబాను స్మృతి చేయాలి. వారి శాంతి సాగర్లు, నేను వారి సుగుణాల సాగరంలో మునిగిపోవాలి. వర్తమానంలో జరుగుతున్న సంఘటనలను అర్థం చేసుకోవడానికి, శాశ్వత సత్యాలపై అవగాహన కలగడానికి బాబా తమ మనసును జ్ఞానంతో నింపేవారు. ఇప్పుడు బాబా సృష్టి క్రమంగా స్పష్టంగా చూడగలుగుతున్నారు. బాబా ఎన్నో ఉత్తరాలను రాయడమే కాక జ్ఞానాన్ని వినాలని ఉత్సుకత చూపించిన వారికి జ్ఞానాన్ని కూడా వినిపించేవారు. అంతేకాక శివబాబా వినిపించే జ్ఞానబోధనలు స్వయంలో ధారణ చేసుకోవడానికి, ఆత్మను సంపూర్ణ పావనంగా చేసుకోవడానికి బాబా కూడా ఎంతో పురుషార్థం చేసేవారు. బాబా జ్ఞానాన్ని, సంపూర్ణ జ్ఞానం అర్థం చేసుకోవడానికి ఎంతో పురుషార్థం చేసేవారంట. ఏకాంతంలో ఉండి జ్ఞానమనన చింతన చేస్తూ అందులో తత్పరులై ఉండేవారు. ఇది ఎలా చేయాలి, ఈ జ్ఞానం యొక్క రహస్యాలు, అందులో ఉన్న అంతరార్థాలు తెలుసుకోవడానికి ఎంతో పురుషార్థం చేశారు బ్రహ్మబాబా. అచ్చా. ఓం శాంతి.